యేసు ప్రభువు శిష్యులతో అనిన ఒక మంచి మాటను చదువుదాం. మీరు అనుకొనని గడియల్లో మనుష్య కుమారుడు వచ్చున గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. చాలు. దేవుడి మాటలను దీవించునుగాక. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను హించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను హించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను హించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను హించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైరముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా.
నీ కృప లేనిదే నేనుండాలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను హింసలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను హింసలేను యేసయ్యా. మనం చదివిన లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము ప్రాంతంలో ఉన్న ఒలీవల కొండకు వెళ్ళి ఏకాంతముగా కూర్చున్నాడట. చక్కగా అంటే రెస్ట్ తీసుకుంటున్నాడు. అప్పుడు దాకా అనేకులకు బోధించి అవసరతలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చి బలహీనులను స్వస్థపరిచి అంచె దినాల్లో జరిగే విషయాలు కొన్ని శిష్యులకు బోధించి ఆ ఒలీవల కొండ మీదకి వెళ్ళి ఆయన కూర్చుని ఉండగా మాటలు బోధించాడండి. ఇది తిను దినమున మీరు చచ్చిపోతారు. నమ్మారా మాట? అపవాది వచ్చి ఏమన్నాడంటే, ఇది నిజమేనా? ఇది తిను దినమున మీరు చావరు కానీ దేవతల వలె అగుదురు. ఏది నిజం ఇందులో? చచ్చిపోతారన్నదే నిజం, దేవతలు అవుతారన్నది నిజం కాదు.
కానీ ఏ మాట నమ్మారు వీళ్ళు? నిజము కాని దానినే నమ్మారు. అందుకని యేసు ప్రభువుకు తెలుసు, నా రాకడల్లో అనేక మంది భక్తిపరులు మోసపోతారని తెలిసి ఆయనకు, ఎవడును మిమ్మలను మోసపరచకుండా మొదట చూచుకోండి. నేనేమంటానంటే, మొన్న మాకు యూనియన్ మీటింగు బైనుగూడెంలో జరిగింది. కోయిలగూడెం మండలంలో ఉన్న పాస్టర్ గారులందరికీ నెలకొకసారి మీటింగ్ పెడతాం. బైనుగూడెంలో జరిగింది. ఓ పాస్టర్ గారిని వాక్యం చెప్పమన్నాం. ఆ రోజు వాక్యం చెప్పమంటే ఆ పాస్టర్ గారు లేచి వాక్యం చెబుతూ, సేవకులముగా నేటి దినాన్ని చాలా జాగ్రత్తగా మనం బోధించాలి అని చెప్పాడు ఆయన. ఎవరు బోధించాలట? సేవకులు ఈ అంచె దినములలో, నేటి దినములలో చాలా జాగ్రత్తగా బోధించాలి అని చెప్పి, ఈవేళ పబ్లిసిటీ అవ్వాలి, అందరూ యూట్యూబ్స్లో ఏవేవో చెప్పేస్తున్నారు కాబట్టి నేను కూడా చెప్పేయాలని బయలుదేరిన సేవకులు చాలామంది ఉన్నారు. కానీ వారికి బైబిల్లో ఉన్న సత్యము తెలియకుండానే బోధలు చేస్తున్నారు. కాబట్టి వారి బోధలు క్రైస్తవ సమాజాన్ని కలవరపరుస్తున్నాయని చెప్పాడు. నిజమే, ఈవేళ సెల్ ఫోన్లో కనపడాలి, టీవీలో కనపడాలి. ప్రతి వాళ్ళ యొక్క ఆశ, కోరిక ఏంటంటే సెల్ ఫోన్లో కనపడాలి, టీవీలో కనపడాలి. వాక్యం చెప్పనోడు చెప్పడమే, వాక్యం తెలియనోడు చెప్పటమే. అసలు బైబిల్ ఉపోద్ఘాతం సారాంశం తెలియనోడు కూడా వాక్యం చెప్పడమే. ఇలాంటి బోధకులు లేస్తారు. కాబట్టే ఎవడును మిమ్మును మోసము చేయకుండా చూచుకున్నాను. ఈవేళండి నేనేమంటానంటే, ఒక సహవాసములో నువ్వు చేర్చబడ్డావు, ఒక సహవాసములో రక్షింపబడ్డావు, ఒక సేవకుని యొక్క బోధను నువ్వు వింటున్నావు కదా. ఆ బోధ తప్ప రకరకాల బోధలు వింటే నీ సేవకుడు చెప్పిన బోధలో ఉన్న సారాంశం నువ్వు మర్చిపోతావు. ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత అండి, చాలామంది సేవకులు చేసే బోధల వలన, సేవకులు చేసే పనుల వలన, పద్ధతుల వలన నిజమైన సేవకులకు కూడా అవమానము కలుగుచున్నది. అవమానం. మొన్న యూట్యూబ్లో ఒక ఇంటర్వ్యూలో చూసాం. ఓ పాస్టర్ గారిని అడుగుతున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తే ఏయో జరిగిపోతున్నాయని చెప్పావు కదా, పలానా విజయవాడలో నువ్వు మీటింగ్ పెట్టావు, దేవత పట్టిన ఒక అమ్మాయిని నీ దగ్గరికి తీసుకొచ్చారు, ఆ అమ్మాయిని పట్టుకున్న దేవత విడిచిపోకుండా నీవెంత నా ముందని ఎందుకు అది నీకు ఛాలెంజ్ చేసిందని అడుగుతున్నాడు. దేవత ఏం చేసింది? ఆ తర్వాత ఆ స్కిప్ చూపించాడు. వాడి సభలో ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని పట్టిన, గుంటూరు అనుకుంటా ఆ అమ్మాయిది, ఆ అమ్మాయిని పట్టిన దేవత వీడి మీద ఛాలెంజ్ చేస్తుంది. ఏయ్ నువ్వెంత, నీలాంటి వాళ్ళని ఇంతమందిని చూశాను, ఉఫ్ అని వస్తుంది. ఈవేళ గొప్ప కొరకు పని చేస్తే అవమానమే ఏమవుద్ది? ఎదురవుతుంది. దేవుని పని చేసేవాడు గొప్పల గురిని చేయకూడదు. అది తెలుసుంటే చెయ్యాలి, తెలవకపోతే నోరు మూసేయాలి. లేకపోతే ఇలాంటి అవమానాలే ఎదురవుతాయా? ఛాలెంజ్ చేస్తుందండి అది. నువ్వెంత నా ముందు, నీలాంటి వాళ్ళని ఇంతమందిని చూశాను అంటుంది. అంతే.
దీనికి సమాధానం ఏంటని అడిగాడు. ఇంటర్వ్యూ చేసి ఓ పెద్ద పాస్టర్ గారు రాజమండ్రి, అతను సంతోష్ రెడ్డో ఎవడో ఆడి పేరు, ఆడు ఇంటర్వ్యూ చేస్తున్నాడండి. ఇంటర్వ్యూ చేసేవాడి పేరు కూడా నాకు తెలియదు, చెప్పాడు కానీ ఐడియా లేదు నాకు. ఇలాంటి వాళ్ళని పెద్ద పట్టించుకొని నేను దాన్ని చూపించి దీనికి సమాధానం ఏంటంటే నోరు మూసుకుని ఉన్నాడు. అందుకనే మనము కంటితో నీకు దేవుడు అప్పగించిన నీ పరిచర్యలో నీవు కంటితో దేన్ని చూస్తున్నావో దాన్ని నమ్ము. ఉన్న వాటిని నమ్మడానికి అవకాశమో లేదు. ఏది వింటున్నావో దాన్ని నమ్ము. సహవాసములో దేని మీద నీ సేవకుడు స్థిరపరిచాడో దాని మీద బలముగా ఉండు, స్థిరముగా ఉండు. దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆయన రాజ్యములో నీకు స్థానాన్ని కల్పిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇక్కడ అంటున్నాడు చూడండి, ఎవడును మిమ్ములను మోసపరచకుండా చూచుకోండి. ఈవేళ మోసమే క్రైస్తత్వములో ఎక్కడ చూసినా జరిగేది ఏంటంటే మోసమే. నా దగ్గరికండి నేను బాగు చేస్తాను, నేను పిలుస్తామేంటి, ఆళ్ళొత్తమేంటండి బాగు చేయడానికి. యేసుప్రభు ఏమన్నా పిలిచాడా ఆయన సువార్తల్లో? మీరు నా దగ్గరికి రండి, నాకు శక్తి ఉంది, దైవ శక్తి, దేవుని ప్రభావం ఉంది, మీ మీద చేతులైతే మీరు బాగుపడతారని యేసుప్రభు ఎవరినైనా పిలిచాడా? సువార్త కొరకు పిలిచాడు తప్ప స్వస్థపరచడానికి ఎవరిని పిలవలేదు. ఈవేళ నేను కూడా చాలా విషయాలు మీకు తెలుసు, నేను చేసేవి అడగకుండా ప్రార్థన చేయను. అమ్మగారు కూడా ఒకసారి చెప్పారు, అయ్యగారు అడగకుండా ఇంట్లో వాళ్ళు కూడా ప్రార్థన చేయరు, కాబట్టి నేను అడిగి ప్రార్థన చేయించుకున్నాను నేను చెప్పారు. గుర్తుందా మీకు? గుర్తుందండి? అడగకుండా ప్రార్థన చేయను. ఎందుకంటే ప్రార్థన చేస్తే ప్రతిఫలం ఏమి దొరుకుతుందో నాకు తెలుసు. ఊరుకుని ఎందుకు ఇవ్వాలి నేను? నా జేబులో డబ్బులు ఊరుకుని పనిచేస్తానేటండి ఎవరికన్నా? ఊరుకునే అడ్డమైన వాళ్ళకి, దారిలో ఎదురైన వాళ్ళకి ఇచ్చేస్తానా, ఇచ్చుకుంటూ పోతానా? నేను పిలవడం కాదు, నా దగ్గరికి రావాలంతే. ఆ సేవకుని దగ్గరికి వెళితే ప్రార్థన చేయించుకుంటే నేను బాగుపడతానని నా దగ్గరికి రావాలి, కానీ నేను పిలుస్తామేటండి? ఈరోజు అందుకని యేసుప్రభు అంటున్నాడు, ఎవడును మిమ్ములను మోసపరచకుండా చెప్పండి. అది వీళ్ళ తెలిసి తెలియని సేవలు, తెలిసి తెలియని బోధలు, తెలిసి తెలియని పరిచర్య, ఇవన్నీ చేసి ఎంతమందిని మోసం చేస్తారండి వీళ్ళు? ఎంతమందిని? దెయ్యాలు లేని వాళ్ళకి దెయ్యాలు ఉన్నాయని చెప్పడం, రోగాలతో ఉన్నవాడికి చేతబడని చెప్పడం ఎంత తప్పిది! వీళ్ళు తెలిసి చెప్తున్నారా, తెలియక చెప్తున్నారా? 35 సంవత్సరాల కాలంలో ఇంచుమించు 100 మందికి ప్రార్థన చేసి చెప్పాను, ఏ మాట ఫీల్ అవ్వలేదు. దేవుని స్తోత్రములు, హల్లెలూయా. గొప్పల కొరకు చెప్పకూడదు. ఎవడికి చెప్పుకుంటాడు గొప్ప? యేసుక్రీస్తు ఒక్కడే గొప్పల కొరకు చెప్పుకోవడానికి సరిపోతాడంతే, ఇంకెవడని సరిపోతాడండి? ఎందుకంటే ఆయన ఇచ్చిన కృప. ఈ వరాలన్నీ కూడా దేని వలన వచ్చినాయి? ఆయన ఇచ్చిన కేవలము కృపను బట్టి మాత్రమే వరాలు ఇచ్చాడు దేవుడు. ఆయన కనపరచాలి. దేవుని స్తోత్రములు. నా దగ్గరికి రండి, నేను బాగు చేసేస్తాను. జబ్బులున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి దెయ్యాలు ఉన్నాయని, ఏమండి, బలహీనుల దగ్గరికి వెళ్ళి చేతబడి చేశారని, ఏం బోధలు, ఏం మాటలు? అందుకనే ఈరోజు యేసుప్రభు అంటున్నాడు, ఎవడును మిమ్ములను మోసపరచకుండా చూచుకోండి. ఏ మాటలు మోసం చేస్తున్నాయో, ఏ పద్ధతులు మోసం చేస్తున్నాయో, ఏ ప్రభావము మోసం చేస్తుందో గమనించి మెసులుకునే క్రైస్తవ బిడ్డలు జీవించే దినాలు ఆల్రెడీ స్టార్ట్ అయినవి జరుగుతున్నాయి. ఇంకా కిందేమంటున్నాడు? అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని.
ఎలా మోసపరుస్తారంటండి? అనేకులు నార్చి పేరు చెప్పుకుని వచ్చి, నా పేరు చెప్పుకుని వచ్చి, నేను క్రీస్తు పంపించిన సేవకుడిని, క్రీస్తు వరాల పొందిన సేవకుడిని, నేను ప్రార్థన చేస్తే అదే అయిపోద్ది, ఇదే అయిపోద్ది, నేను మాట చెప్తే అలా జరిగిపోద్ది, ఇలా జరిగిపోద్ది అని చెప్పుకుంటూ క్రీస్తునని చెప్పి పలువురిని మోసము చేస్తారు. ఇంకా మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వింటూ ఉంటారు. మీరు మీలో అది ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు క్రైస్తవుడు ఏం పడకూడదండి? ఎందుకని? కంగారు ఎవరు పడాలి చెప్పండి? కంగారు ఎవరు పడాలి? అది నీకు తెలుసు కదా, 35 సంవత్సరాల నుండి బోధంతా తెలుసు మనకి. కంగారు పడుతుంది దేనికి? ఏమీ లేదు. ఓహో, యేసు ప్రభు అక్కడ సమీపంగా ఉందని గమనించాలి క్రైస్తవుడు. ఎందుకని? ఇవి జరుగుతున్నప్పుడు నేను వస్తాను, ఇవే మీకు గుర్తులని శిష్యులకు చెప్పాడు కాబట్టి నాకు కూడా చెప్పాడు కనుక నేను కలవరపడకుండా సిద్ధపాటు అనేది కలిగి ఉండడం మంచిదని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కంగారు పడడం వలన మనం చేసేది ఏమీ లేదండి. అందుకనే మీరు ఏం చేయొద్దు, కంగారు పడకండి. ఇంకంటున్నాడు చూడండి, ఆగమాగ 36 వచనం చదువు. అయితే అది నా రాకడ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగడు అని చెబుతూ నోవాహు దినములలో ఎలాగూ జరుగునో మనుష్య కుమారుడు రాకడయు అలాగే ఉండును. నేనొచ్చే రాకడ గురండి ఏమండి, తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందు దూతలైనను కుమారుడిగా వచ్చే నాకు కూడా తెలియదు ఆ రోజు, నేను వచ్చే రోజు ఏంటో. అయితే సూచన ఎలాగుంటుందంటే, సూచనలు నోవాహు దినములలో ఎలాగున్నావో నా రాకడ దినాల్లో కూడా అలాగే ఉంది. ఎలాగుంది? మనుష్యులు అమ్మా చూడండి 38 వచ్చిన జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు ఏం చేశారు? వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచూ నుండిరి. ఇప్పుడు జరిగే పరిస్థితులు ఏంటి? ఈ పరిస్థితులేనండి. అది తినుచు త్రాగుచు పెండ్లికిచ్చుకొనుచు పెండ్లికి పుచ్చుకొనుచూ నుండిరి. కాబట్టి నా రాకడల్లో ఇలాంటి సూచనలన్నీ జరుగుతాయి. కాబట్టి ఎవడు కూడా మిమ్మల్ని మోసము చేయకుండా మీరేం చేయండి, చూచుకోండి అని చెప్పి ఫైనల్గా వాళ్ళతో చెప్పిన మాట 44వ మాట వచనం చదవండి. అది నా రాకడ ఎలాగుంటుంది అంటే, మీరు అనుకొనని గడియల్లో మనుష్య కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుగా నేను ఈ లోకములోనికి వస్తాను గనుక మీరు ఎలాగుండండి? సిద్ధంగా ఉండండి. సిద్ధపాటులో 2 రకాలండి. ఒకటి శరీర సిద్ధపాటు, 2 ఆత్మీయ సిద్ధపాటు. ఒకటి శరీర సిద్ధపాటు, 2 ఆత్మీయ సిద్ధపాటు. శరీర సిద్ధపాటు అనగా హృదయమును పరిశుద్ధమైన క్రియలతో అలంకరించుకోవడమే ఆత్మీయ సిద్ధపాటు. మరి శరీర సిద్ధపాటు అంటే చెప్పండి.
తల చక్కగా దూకోవడం, నగలు అలంకరించుకోవడం, మంచి బట్టలు వేసుకోవడం, ఇది ఏ సిద్ధపాటు? ఏ సిద్ధపాటు? శరీర సిద్ధపాటు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడలో ఆయనతో పాటు ఎత్తబడాలి అంటే, ఆయన్ని ఎదుర్కోవాలి అంటే ఏ సిద్ధపాటు కావాలి క్రైస్తవుడికి? ఏ సిద్ధపాటు? ఆత్మీయ సిద్ధపాటు. అసలు యేసుక్రీస్తు రాకడ ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో, విచిత్రంగా ఉంటుందో మీకు తెలుసండి? యేసుక్రీస్తు రాకడ ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. ఎందుకంటే బైబిల్లోనే ఉన్నాయి కాబట్టి కొన్ని విషయాలు నేను ఆశ్చర్యంగా ఉంటుందని చెప్తున్నా. యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజే వస్తున్నారు అని చెప్పి అనుకుందాం. ఈరోజు క్రైస్తవులందరూ గుళ్ళోనే ఉన్నారా? లేరు. కొంతమంది గుళ్ళో ఉన్నాం, కొంతమంది పొలంలో ఉన్నారు, కొంతమంది ప్రయాణాల్లో ఉన్నారు, కొంతమంది ఫంక్షన్లో ఉన్నారు. అనుకుందాం, ఎవరెక్కడ ఉన్నారనేది నాకైతే తెలియదు, కానీ అనుకుందాం మామూలుగా. వీళ్ళందరూ ఎవరు? నేను అన్యుల గురించి మాట్లాడతలేదు. అన్యుడికి నో చాయిస్. కారణం ఏంటంటే ఆడు ఒకే స్థలంలో ఉండాలాడు, ఆడికి ఆప్షన్స్ లేవు. అందువలన అన్యుల గురించి మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే, నిక్కరసైన, నీటైన, చక్కటి భక్తి చేసిన, క్రైస్తవులు అనబడిన, మారు మనసు పొందిన, బాప్త్యసం తీసుకొనిన, పరిచర్య చేసిన, మంచి పాటలు పాడిన, మంచి మంచి సంగీతాలు అందించిన, మంచి మంచి కార్యాలు చేసిన దీటైన క్రైస్తవులందరి కొరకు మాట్లాడుతున్నా. కొంతమంది ఇక్కడ, కొంతమంది పొలంలో, కొంతమంది ప్రయాణాల్లో, కొంతమంది ఫంక్షన్లో, ఎవరు టయాన్ని వారు ఉపయోగిస్తున్నారు. ఒకవేళ ఇదే టైంలో యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చేసాడు అనుకుందాం. యేసుప్రభు రెండోసారి పరలోకమును విడిచి ఎవరి గురించి వస్తున్నాడండి భూమి మీదకి? అయోమయంగా ఉంది మనకే. ఎవరి గురించి వస్తున్నాడు యేసుప్రభు భూమి మీదకి? అయ్యో, అదేటండి. యోహాను 14 తీయండి, యోహాను 14 తీయండి, 1 నుండి చదవండి. ఎవరి గురించి వస్తున్నాడు ఆయన? మీ హృదయములను కలవరపడనివ్వకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. ఎవరికి? ఎవరికి? ఆయనను వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన తర్వాత నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్ములను ఇప్పుడు చెప్పండి, ఎవరి గురించి వస్తున్నాడు ఆయన? ఆయనను ఎంతమంది అంగీకరించారో ప్రపంచములో వారి కొరకు మాత్రమే వస్తున్నాడు ఆయన. ఆ రాకడ ఇప్పుడే అనుకుందాం, ఇప్పుడే యేసు ప్రభు వచ్చేసాడు అనుకుందాం. వచ్చేస్తే రకరకాల స్థలాల్లో ఉన్న క్రైస్తవుల పరిస్థితి ఏంటి? ఆయన రాకడల్లో మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందంటే, క్రైస్తవుల పరిస్థితి చదువుదామా ఒకసారి మత్తయి 24:40 చదవండి. మత్తయి 24:40 చదవండి. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు
వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళిద్దరు ఎవరు? అన్యులు ఒకళ్ళు, క్రైస్తవులు ఒకళ్ళ. అన్యులు ఒకళ్ళు, క్రైస్తవులు ఒకళ్ళ. మరి వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళిద్దరు? ఒకళ్ళు ఎత్తబడుదురు, ఒకళ్ళు విడవబడుదురు. ఎవరండి? మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5:1-3 వచనాలు చదువుదాం. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5:1-3 వచనాలు చదవండి. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభువు దినము కూడా వచ్చునని మీకు బాగుగా తెలియను లోకులు. అది ఆయన రాకడ దినాల్లో ప్రజలందరూ కూడా మంచి ధైర్యంతో ఉంటారంటండి. ఎలాగా? లోకమంతా ప్రశాంతంగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన వచ్చినట్లుగా వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించెను గనుక వారెంత మాత్రమునో. కాబట్టి శిష్యులు యేసు ప్రభు చెప్తున్నారు, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును. దేవుని స్తోత్రం. అపొస్తలుడైన పౌలు గారు అంటండి, ఓ సంఘం గురించి గొప్పగా చెప్తున్నాడట. అపొస్తలుడైన పౌలు గారు ఒక సంఘం గురించి గొప్పగా చెప్తున్నాడు. ఆ సంఘం ఏదంటే అకయ సంఘము గురించి మాసిదోనియా వారికి గొప్పగా చెప్తున్నాడట. ఏమని? అకయ సంఘము యేసుక్రీస్తు రాకడ కొరకు సంవత్సరము నుండి సిద్ధముగా ఉన్నది. ఎప్పటి నుండి సిద్ధంగా ఉందంటమ్మా? మీరు ఎవరు మాట్లాడతలేదు, మాట్లాడాలి. ఎలా చూడండి, నా ఏమి చూడండి. మొన్నే చెప్పాను కదా, ఏమని చెప్పాను? ఏమని చెప్పాను? కాబట్టి కాడి లాంటి మనిషి అండి, కడుపున్న పేర్లన్నీ గుండె దాకా వచ్చేదా కలిసి చెప్పునా? ఏం చేస్తున్నారు అమ్మా? రాత్రి నిద్రపోలేదా? పక్కన ఉండారా? రాత్రి పక్కన ఉండారా? అరుసులు ఉండారా? రాత్రి పక్కన ఉంటారా? హత్యకు బాగు చేశారా? పదకొండింటికి రేపు నిద్రపోండి. 11 దాకే చూద్దాం, ఎలా నిద్రపోతారు. రేపు ఇవాళ కాదు, రేపు నిద్రపోండి. 11 దాకే ఊరు చేలో పడితే మొత్తం బంద్ అయింది. ఇది ఊరు చేలో నిద్రపోవడం ఏమవుతుందంతా వీటితో తలుపు తీసుకోవడంతో కాకపోతే బట్టి సేవకుడు ఆశయండి. చెప్పడానికి సేవకుడు యొక్క ఆశయం, దేవుడు నాకు అప్పగించిన నా ప్రియబిడ్డలందరూ ఆయన రాజ్యంలో అది సేవకుడు ఆశ. ఫిలిప్పీ సంఘాన్ని దేంతో పోల్చుకుంటాడు పౌలు గారు? ఫిలిప్పీ సంఘాన్ని దేంతో పోల్చుకుంటారు? నాకు కిరీటమయ్యున్న నా ప్రియ సహోదరులారా. అబ్బో, సంఘం పౌలుకి ఎవరంటండి? ఏ కిరీటం ఉంది? ఎట్టినట్టుండేది తెలుగు పోయిదా అమ్మా? దేవుడు వాక్యం కొంత సమయం మనతో మాట్లాడుతుంది. ఆ సమయాన్ని ఓన్లీ అర్ధగంట సమయం గురించి మాట్లాడి
కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు చూడండి, అకాయ సంవత్సరము నుండి సిద్ధముగా ఉన్నదని మాసిదోనియా సంఘానికి గొప్పగా చెప్తున్నాడట. కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము తీయండి ఒకసారి. 2 కొరింథీ 9:2 నుండి చదువుదామా ఒకసారి. ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడు ఆ సంఘం గురించి పౌలు. మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును, అందువలన సంవత్సరము నుండి అకాయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుతున్నాను, సంతోషించుచున్నాను. ఏ సంఘం సిద్ధపడిందని? ఏ సంఘం సిద్ధపడింది? అకాయ. ఏ సంఘానికి చెప్తున్నాడు? మాసిదోనియా సంఘానికి చెబుతున్నాడు. ఏమండి, చెబుతూ ఆయన చివరి వచనాల్లో చూస్తే 4వ వచనం చదవండి అమ్మ ఒకసారి. మీరు సిద్ధ, అది నేను గొప్పలు చెప్తున్నాను కదా, నేను గొప్ప చెప్పుకుంటున్నాను కదా. అకాయలో ఉన్న సంఘమా, అకాయలో ఉన్న విశ్వాసులారా, నేను గొప్ప చెప్పుకుంటున్నాను మీ గురించి. సంవత్సరము నుండి అకాయ సంఘము సిద్ధముగా ఉన్నదని, మనస్సులో సిద్ధముగా ఉన్నదని, ఆత్మీయంగా సిద్ధముగా ఉన్నదని, యేసు వస్తే ఎత్తబడడానికి సిద్ధముగా ఉన్నదని మాసిదోనియా వారి ఎదుట గొప్పలు చెప్తున్నాను నేను. అయితే మీరు గనుక కంటిన్యూ చేయి, సిద్ధపడని ఎడల, ఒక్కవేళ మాసిదోనియా వారెవరైనను నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవుట చూచిన ఎడల, ఈ నమ్మిక కలిగి ఉన్నందుకు, సిద్ధపడకపోతే ఏంటి? సిగ్గు. సిద్ధపడకపోతే సిగ్గు, సిద్ధపడితే ఘనత. సిద్ధపడకపోతే మేమును సిగ్గుపడుదుము, మాతో పాటు మీరు కూడా సిగ్గుపడుదురని చెప్పనేలా అంటాడు. ఎలాంటి సిగ్గు ఎదురవుతుందంటే, ఏమండి, ఎలాంటి సిగ్గుపడవలసి ఉంటుంది క్రైస్తవులు? ఒకసారి చూద్దామా? బైబిల్లో మాట ఉంది, లూకా శుభవార్త 13వ అధ్యాయము 25 నుండి 29 వచనాలు చదవండి. లూకా శుభవార్త ఎలాంటి సిగ్గుపడవలసి ఉంటుందో చూద్దాం. ఇంటి యజమానుడు, ఏ ఇల్లు అండి ఇది? ఏ ఇల్లు ఇది? మీ ఇల్లా, మా ఇల్లా? అమ్మా, ఏ ఇల్లు? ఏ ఇల్లు ఇది? పరలోక రాజ్యము. ఆ ఇంటి యజమానుడు ఎవడు? ప్రభు అయినా యేసుక్రీస్తు. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్ముని ఎరుగనని జవాబు మీతో చెప్పును. అందుకు మీరు, నీ సముఖమందు మేము తిని త్రాగాము, నీవు మా వీధులలో ప్రకటించితివే అని చెప్పసాగుదురు. ఎలాంటి సిగ్గంటే, ఒకటి, తలుపు వేసిన తర్వాత బయట నిలబడి, అయ్యా తలుపు తీ, మేము నీ సముఖములో తిని త్రాగిన వారం, నీవు మా వీధులలో ఏం చేసావు? సువార్త ప్రకటించావు అని మీరు చెప్పుదురు. అప్పుడు ఆయన, మీరెక్కడి వారు మిమ్ముని ఎరుగనని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి
తొలగిపొండని చెప్పుదురు. అమ్మ ఇంటి యజమానులు లేచి తలుపేసిన తర్వాత ఆ బయట ఉన్న క్రైస్తవులు అంటారంట, అయ్యా ఆదివారం గుడికి రాలేదా? రొట్టె తిన్నాము, రసం తాగాం, నువ్వు వీధుల్లో బోధ చేస్తున్నప్పుడు నీతో కలిసి పరిచర్య చేశాం అని ఇవన్నీ చెప్తుంటే ఆయన అంటున్నాడు, మీరెవరూ నాకు తెలియదు, అక్రమము చేయవారులు అన్నారు, నా యొద్ద నుండి తొలగిపోండి. ఇప్పుడు క్రైస్తవులకు కలిగేది ఘనత సిగ్గా. ఏమండి, ఘనత సిగ్గా. ఒకవేళ ఈరోజు మనమందరం అనుకుంటున్నాం, రొట్టె తింటున్నాం, రసం తాగుతున్నాము, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఏమండి గుడికి వస్తున్నాం, నమ్మకంగా ఉంటున్నాం, పరిచర్య చేస్తున్నాం, సిద్ధపాటు మనలో లేకపోతే మనం ఏమి చేసినా బయటే నిలబడవలసి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఏం పడవలసి ఉంటుంది? సిద్ధపడకపోతే ఏం పడవలసి ఉంటుంది? వేటిని బట్టి సిగ్గు. సిద్ధపడని వారికి వేటిని బట్టి సిగ్గు. నేను 3-4 విషయాలు చెప్పి ముగించేస్తాను. వేటిని బట్టి సిగ్గు. వేటిని బట్టి మనకి సిగ్గు కలగాలి. వేటిని బట్టి బయట ఉంటాం, వేటిని బట్టి గంటపడతాం, వేటిని బట్టి అవమానపరచబడతాం అంటే క్రైస్తవులందరం కూడా ఇర్మియా గ్రంథము చూద్దాం, 2:26 చదువుదాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 26 వచనం. నేను 4 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలీయుల యొక్క కుటుంబములు, ఇశ్రాయేలీయుల యొక్క కుటుంబపు వారు, దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలీయుల కుటుంబాలు సిగ్గుపడుతుంది. ఏ విషయాల్లో? ఇశ్రాయేలు కుటుంబాలు. ఎన్ని గోత్రాలు ఉన్నాయండి ఇందులో? 12 గోత్రాలు. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? లక్షల కుటుంబాలు. దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలీలు ఆ దినమున ఏమి పడతారంట? సిగ్గుపడతారు. అందుకే పౌలు అంటున్నాడు, ఈ నమ్మిక కలిగి ఉన్నందున ఒకవేళ మాసిదోనియా ఊరు వచ్చి మిమ్మల్ని చూచినప్పుడు మీరు సిద్ధపడకుండా ఉంటే మీరు ఏం పడవలసి వస్తుంది? నేను చెప్పిన మాటలను బట్టి మీకేం కలుగుతుంది? నేను చెప్పిన గొప్పలను బట్టి మీకేం కలుగుతుంది? సిగ్గు కలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతమంది క్రీస్తు రాకడలో వేడవబడే క్రైస్తవులు ఉన్నారు, ఎంతమంది ఎత్తబడే క్రైస్తవులు ఉన్నారు. యేసుక్రీస్తు రాకడలో ఎంతమంది బయట నిలిచే క్రైస్తవులు ఉన్నారు, ఎంతమంది లోపలికి వెళ్ళిన క్రైస్తవులు ఉన్నారు. యేసుక్రీస్తు రాకడలో ఎంతమంది ఘనత పొందే క్రైస్తవులు ఉన్నారు, ఎంతమంది సిగ్గుపడే క్రైస్తవులు ఉన్నారు. ఎంత భక్తి చేసిన మనము సిగ్గుపడితే ఇంకంతకంటే అవమానమేమి చెప్పండి, అవమానమేమి ఉండదండి. ఎంతోమంది పడిపోయిన క్రైస్తవులు మనకు తెలుసు. ఇదే స్థలంలో నిలబడి గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పి, గొప్ప గొప్ప పాటలు పాడి, గొప్ప గొప్ప కబుర్లు చెప్పిన వాళ్ళందరూ కూడా ఈవేళ లోకంలో గెలిచిపోయిన క్రైస్తవులు ఎంతోమంది మనకు తెలుసు. వాళ్ళకి ఎదురయ్యేది ఏంటి? వాళ్ళకి వేరే ఆప్షన్ ఉందా? లేదో. వారు సిగ్గుపడవలసిన దినం ఒకటి ఉంది. మనందరికి ఆప్షన్లు ఉన్నాయి, వేరే ఆప్షన్లు ఉన్నాయి కానీ అలాంటి పనికిమాలిన స్థితిలో పడిపోయిన వాళ్ళకి వేరే ఆప్షన్ ఏమీ లేదు. వాళ్ళకు ఉన్న ఆప్షన్ ఒకటే, అదేంటంటే సిగ్గు. ఏంటండి? సిగ్గు. అందువల్ల ఇక్కడ అన్నాడు చూడండి, దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలు కుటుంబీకులందరూ కూడా ఏం పడవలసి ఉంది?
సిగ్గుపడవలసింది. ఏ విషయాల్లో సిగ్గుపడాలి? ఏ విషయాల్లో సిగ్గుపడాలి? యేసుక్రీస్తు రాకడలో విడవబడిన వారిలో, ఏమండి, విడవబడిన వారిలో ఏ విషయాల్లో సిగ్గుపడాలి? ఈవేళ క్రైస్తవుడు యేసుక్రీస్తు వస్తే ఏ విషయాల్లో సిద్ధముగా ఉండకపోతే, ఏ విషయాల్లో క్రైస్తవుడు సిగ్గుపడాలి అని బైబిల్ చెప్తుందంటే, మొట్టమొదటిది చూడండి. ఏ విషయాలంటే యెషయా గ్రంథం 42:17 వచనం. యెషయా గ్రంథము 42:17 వచనం చదవండి. ఏ విషయాల్లో సిగ్గుపడాలి? చెక్కిన విగ్రహములను ఆశ్రయించి పోత విగ్రహములను చూచి మీరే మాకు దేవతలని చెప్పువారు అమ్మా వెనుకకు తొలగి కేవలము వీటిని బట్టి, వారు ఆశ్రయించిన విగ్రహములను బట్టి సిగ్గుపడాలి. వారు ఆశ్రయించిన విగ్రహములను బట్టి. అమ్మ, విగ్రహం అంటే మనకు తెలుసు. వింటున్నారా? మీకు అందరికీ వాక్యం చక్కగా అర్థం అవ్వాలి అని ఎంతో ప్రార్థన చేసుకుంటూ ఎన్నో రోజులు సిద్ధపడి చెప్పడానికి కారణం ఏంటంటే, మీకు అర్థము కాకుండా ఉండకూడదు. ఆమె అర్థమవుతుందా? ఎవరికైనా అర్థమవుతలేదా? వాక్యం అర్థమవుతుంది కదా. విగ్రహములు అంటే మనకు తెలుసు. ఏంటి? చెక్కతో చేసినవి, వెండితో చేసినవి, బంగారముతో చేసినవి, ఏమండి, ఇలాంటివన్నీ కూడా జీవము లేని బొమ్మలు అని అర్థం. విగ్రహం అంటే ఏంటి? బొమ్మని అర్థం. బొమ్మలను పూజిస్తున్న వారికి సిగ్గు. ఈరోజు కొత్త నిబంధన ఏమంటుందంటే, దేవుని కంటే దేనిని లోకములో ఎక్కువగా ప్రేమిస్తే అదే నీకు విగ్రహం. అర్థమవుతుందా మీకు? ఈరోజు మీరు అనుకోవచ్చు, మేము వెండి బొమ్మలను, రాతి బొమ్మలను, మట్టి బొమ్మలను, లేకపోతే చెక్క బొమ్మల్ని విడిచిపెట్టేసి 35 సంవత్సరాలు అయింది కదా అయ్యగారు, మేము ఎందుకు సిగ్గుపడాలి? విగ్రహారాధన చేసేవాడు సిగ్గుపడాలి, కానీ మేము ఎందుకు సిగ్గుపడాలని ఒకవేళ ఈనాటి క్రైస్తవులుగా మీరు అడిగితే దాని కొత్త నిబంధన సమాధానం, జవాబు చెప్తుంది. ఏంటో తెలుసా? విగ్రహం అంటే ఏమి కాదు, దేవుని కంటే మనము దేనిని ఎక్కువ ప్రేమిస్తే అదే, చెప్పండి, అదే విగ్రహం. ఈరోజు గమనించండి, దేన్ని ప్రేమిస్తున్నాం మనం? దేవుని కంటే దేన్ని ప్రేమిస్తున్నాం? దేవుని కంటే కూలిని ప్రేమిస్తున్నావా? ఆదివారం నాడు అదే నీకు విగ్రహం. దేవుని కంటే పిల్లలను ప్రేమిస్తున్నావా? అదే నీకు విగ్రహం. దేవుని కంటే ఫంక్షన్ను ప్రేమిస్తున్నావా? అదే నీకు విగ్రహం. వాటిని బట్టి ఏమనుందుదురట? ఏమనుందుదురు? సిగ్గునందు. దేవుని కంటే ఎక్కువగా దేనిని మనం ప్రేమించకూడదు. ఒకవేళ అలా ప్రేమిస్తే అదే మనలో చెప్పండి విగ్రహం. అదే విగ్రహం. అందుకని ఇక్కడ అంటున్నాడు చూడండి, ఏ ఏ విషయాల్లో మీరు సిగ్గునందుదరంటే విగ్రహములను బట్టి, విగ్రహారాధన బట్టి, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించు వాటిని బట్టి ఏమనందుదురట క్రైస్తవులు? ఏమనందుదురు? సిగ్గునందుదురు. ఈవేళ సోమ్రోను దేశంలో యెజెబెలు రాణి అహాబు రాజు పరిపాలన చేస్తున్న కాలంలో, ఏలియా ప్రవక్తగా పనిచేసిన కాలంలో ఇశ్రాయేలీలందరూ కూడా బయలు దేవతను ఆరాధన చేయడానికి వెళ్ళిపోయారట. ఒకరోజు అందరిని పోగు చేసి ఏలీ అంటున్నాడు, బయలు పక్షపు వారైతే బయలు పక్షానికి వెళ్ళండి, యెహోవా పక్షము నుండి వారైతే యెహోవా పక్షానికి రమ్మంటే, యెహోవా పక్షమున ఆ రోజు ఎంతమంది ఉన్నారండి అమ్మా?
యెహోవా పక్షమున ఎంతమంది ఉన్నారు ఆ రోజు? ఒకడా ఎదురా? ఈ టేపోళ్ళు ఇద్దరా అంటున్నారు. అమ్మాయి ఇద్దరా ముగ్గురా? మీరు చెప్పండి. అమ్మాయి ఈ టేపోళ్ళు ఎదురా ముగ్గురా? ముగ్గురా? మీరు ఒకడా ఎదురమ్మా? ఎదురా? ఒక్కడే. ఏలీ అన్నాడు, యెహోవా నీ కొరకు రోషము కలిగి నేను ఒక్కడనే నిలిచి ఉన్నాను. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. కనుక ఈరోజు దేవుని బిడ్డలారా, విగ్రహములను బట్టి సినాయి పర్వతము దగ్గరికి వెళ్ళిన తర్వాత మోషే 10 ఆజ్ఞలు పలకలు తీసుకురావడానికి వెళ్ళి 40 రోజులు సినాయి పర్వతం మీద ఆగిపోయినప్పుడు ఎవరి ద్వారా? లోతు ద్వారా వారి దగ్గర ఉన్న బంగారములన్నీ పోగు చేసి దూడను చేసుకుని మమ్ములను ఐగుప్తు దేశముల నుండి ఈ క్షేమకరమైన మార్గములు నడిపించిన వాడువు నీవే అని చెప్పి అక్కడ పండుగ చేస్తారట. అందుకని ఇక్కడ అంటున్నాడు చూడండి, మీరు చేసిన విగ్రహములను బట్టి, మీరు చేసిన విగ్రహ ఆరాధన బట్టి, మీరు చేసిన పూజించిన విగ్రహపు బొమ్మలను బట్టి మీరు నా రాకడలో మీరు ఏం పొందుతారంటే చెప్పండి, ఏం పొందుతారు? సిగ్గు నొందుదురు. రెండో మాట చదువుదాం చూడండి ఒకసారి. రెండో మాట ఎహెజ్కేలు గ్రంథము 16:61. ఎహెజ్కేలు గ్రంథము 16:61 త్వరగా చదివేండి. ఎహెజ్కేలు గ్రంథము 16 అధ్యాయము 61 వచనం. అమ్మా, నీ అక్క చెల్లెండ్రులు సియోనుతో చెప్తున్నాడు, యెరూషలేముతో, నీ అక్క చెల్లెండ్రులు నీవు చేసిన నిబంధనలో అమ్మా కానివారు కాకుండినను, అమ్మా పాలివారు కాకుండినను నేను వారిని నీకు కుమార్తెలుగా నీవు వారిని చేర్చుకొనినప్పుడు నీ ప్రవర్తనను మనస్సులోకి తెచ్చుకొని సిగ్గుపడుదువు. దేన్ని బట్టి? ప్రవర్తనను బట్టి. ముందు విగ్రహ ఆరాధన బట్టి సిగ్గునందుదురట. రెండవది దేన్ని బట్టి ఆ రోజు సిగ్గునుందేది? ప్రవర్తన. అందుకనే జ్ఞానేన సులేమాను ప్రసంగి 5:1 అన్నాడు, నీవు యెహోవా మందిరములోనికి వెళ్ళినప్పుడు చెప్పండి నీ ప్రవర్తనను అది దేవుని మందిరములో కూర్చుని కూడా ప్రవర్తన సరిలేని క్రైస్తవులు చాలామంది ఉంటారండి. మందిరములో కూర్చుని కూడా పాపమును గురించి ఆలోచించేవారు, సాటి మనుషుల కొరకు ఆలోచించేవారు, సాటి మనుషుల యొక్క పరిస్థితిని గురించి ఆలోచించేవారు. ప్రవర్తన. మనం ప్రవర్తించిన మన జీవితంలో మన ప్రవర్తనను బట్టి మనము యేసుక్రీస్తు రాకడ దినమున ఏం చేయబడవలసి వచ్చింది? సిగ్గుపడవలసి వచ్చింది. అందుకనే సొలొమోను అంటున్నాడు, నీవు దేవుని మందిరములోనికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను ఏమి చూసుకో? జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ కూర్చుని కూడా కొంతమందిని మనం ఇష్టపడం. ఎక్కడ కూర్చుని కూడా కొంతమందిని ప్రేమించలేం, కొంతమందిని ఇష్టపడలేం, కొంతమందిని చూసి సంతోషించలేం. ఎక్కడ కూర్చుని కూడా ఎంత భయంకరమైన ప్రవర్తన అండి. అందుకనే సొలొమోను ఇశ్రాయేలీలకు మంచి మందిరాన్ని కట్టి ఓపెనింగ్ రోజున ప్రార్థన చేశాడు. ఏ రోజు? ఏ ఓపెనింగ్ అమ్మా?
అమ్మా ఏ ఓపెనింగ్ అది? హాస్పిటల్ ఓపెనింగా, సినిమా హాల్ ఓపెనింగా, స్వీట్ షాపు ఓపెనింగా? ఏ ఓపెనింగ్ అమ్మా ఇప్పుడు నేను చెప్పేది? అయ్యి బాబోయ్, ఇంత భయంకరమైపోయారంటే అసలు నేను ఏం చేయాలి నాకు అర్థమవుతలేదమ్మా. ఏ ఓపెనింగ్ అది? ఆ రోజు ఏ ఓపెనింగు సులేమాన్ పెట్టింది? అది ఇలాగైపోయారేటమ్మా మీరు. మందిరం ఓపెనింగు అంతే కదా, మందిరం ఓపెనింగ్ పెట్టి ఆ రోజు ప్రార్థన చేస్తున్నాడు సులేమాను. ఏమని చేస్తున్నాడంటే, 1 రాజులు 8వ అధ్యాయము 39వ వచనం చదవండి. 1 రాజులు 8వ అధ్యాయం 39వ వచనం చదవండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూద్దాం అమ్మా. ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమను నీ నివాస స్థలమును విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీ మందిరంలోకి వచ్చే జనాన్ని చూస్తున్నావు కాబట్టి నువ్వు ప్రవర్తనను బట్టి ఏం చెయ్యి? ప్రవర్తనను బట్టి ఏం చెయ్యి? ప్రతిఫలమే. అక్కడేమో ప్రసంగిలో జాగ్రత్తగా ఉండమన్నాడు ప్రవర్తన విషయంలో. ఎక్కడేమంటున్నాడు? ప్రతిఫలం పొందాలి అంటే, మంచి ప్రతిఫలం పొందాలి అంటే, మంచి ఆశీర్వాదాలు పొందాలి అంటే నీ ప్రవర్తన ఎలా ఉండాలి? దేవుని మందిరంలో జాగ్రత్తగా మంచిగా ఉండాలి. దేవుని స్తోత్రం. కాబట్టి అందుకని ఇక్కడ అంటున్నాడు చూడండి, ఎజ్జికేల్లో ఏమంటున్నాడంటే, ప్రవర్తనను బట్టి వారి ప్రవర్తనను బట్టి వారు ఏం పడతారు? వాళ్ళు సిగ్గు. 3 మాటలోకి వెళ్ళిపోదాం చూడండి ఒకసారి. ఎజ్రా 9:6. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. త్వరగా. ఎజ్రా దేవుని మందిరము ఎదుట ఉండి అమ్మా ఎజ్రా 9:6. నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి మా దోషములు మా తలలకు పైగా ఎక్కువైపోయి మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. మా పితరుల దినములు మొదలుకొని ఈరోజు వరకు మేము మా దోషములను బట్టి మేమును మా రాజులను మా యాజకులను అది మా దోషములను బట్టి మేము సిగ్గు నొందితేమి. దోషమని మేము చేసిన దోషములను బట్టి మేమేమి నొందవలసి వచ్చింది? సిగ్గు నొందవలసి వచ్చింది. అందుకనే దావీదు భక్తుడు మంచి ప్రార్థన చేస్తున్నాడు. 32వ కీర్తన 5వ వచనం చదవండి. దావీదు భక్తుడు చేసిన ప్రార్థన ఏంటో చూద్దాం. చదవాలి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును. చాలు. మా పితరులైతే వారు దోషములన్నీ కప్పుకున్నారు, కానీ నేనైతే కప్పుకొనక వాటిని ఏం చేస్తున్నాను? నేను నీ ఎదుట నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే వారు సిగ్గుపడినట్లుగా నేను సిగ్గుపడకూడదు కనుక.
వారు సిగ్గుపడినట్లుగా నేను సిగ్గుపడకూడదు కాబట్టి. చంద్రుని లాంటి అందము గలది, సూర్యుని అంతటి స్వచ్ఛమైనది. చంద్రుని లాంటి అందము గలది, సూర్యుని అంతటి స్వచ్ఛమైనది. ఎవరిమే 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 క్రీస్తుకు ప్రియమగు సంగమిది, క్రీస్తుకు ప్రియమగు సంగమిది. చంద్రుని లాంటి అందము గలది, సూర్యుని అంతటి స్వచ్ఛమైనది. చంద్రుని లాంటి అందము గలది, సూర్యుని అంతటి స్వచ్ఛమైనది. శ్రమల సుడులలో స్తుతి పాడినది, శ్రమ పెట్టువారికి మేలు చేయునది. శ్రమల సుడులలో స్తుతి పాడినది, శ్రమ పెట్టువారికి మేలు చేయునది. రక్తము ద్వారా జనించినది, రక్తము ద్వారా జనించినది. శక్తిమంతుని ప్రతిరూపమిది, శక్తిమంతుని ప్రతిరూపమిది. ఎవరిమే 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 క్రీస్తుకు ప్రియమగు సంగమిది, క్రీస్తుకు ప్రియమగు సంగమిది. చంద్రుని లాంటి అందము గలది, సూర్యుని అంతటి స్వచ్ఛమైనది. చంద్రుని లాంటి అందము గలది, సూర్యుని అంతటి స్వచ్ఛమైనది. వరుడేసు కొరకై కనిపెట్టునది, వరములు కలిగిన ప్రేమ భాగ్యమిది. వరుడేసు కొరకై కనిపెట్టునది, వరములు కలిగిన ప్రేమ భాగ్యమిది. కక్ష ఎరుగక ప్రార్థించునది, కక్ష ఎరుగక ప్రార్థించినది. రక్షకుడేసుని సహచారిణిది, రక్షకుడేసుని సహచారిణిది. ఎవరిమే 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 క్రీస్తుకు ప్రియమగు సంగమిది, క్రీస్తుకు ప్రియమగు సంగమిది. చంద్రుని లాంటి అందము గలది, సూర్యుని అంతటి స్వచ్ఛమైనది. చంద్రుని లాంటి అందము గలది, సూర్యుని అంతటి స్వచ్ఛమైనది. దేవుని స్తోత్రం. చివరిగా జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం చదువుదాం, ముగిస్తున్నాను నేను. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. జెఫన్యా, ఆ దినమున నీ గర్వమును బట్టి సంతోషించువారును నీలో నుందురు, నీలో నుండి నేను వెళ్ళగొట్టెదను గనుక ఆ పరిశుద్ధమైన కొండయందు నీవిక
గర్వము చూపవు. నా మీద తిరుగుబడి నీవు చేసిన క్రియల విషయమై అది నన్ను బట్టి నీవు చేసిన క్రియలను బట్టి నీకేం కలుగుతుంది? సిగ్గు కలుగదు. క్రియలను బట్టి నన్ను గూర్చి నువ్వు చేసిన మంచి పనులను బట్టి నువ్వు సిగ్గుపడవు. కానీ ఇక్కడ ఎఫెసీ సంఘముతో చెప్తున్నాడు. ఎఫెసీ సంఘముతో యేసు ప్రభు వారు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం చదవండమ్మా ఒకసారి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని కనుగొంటువనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. ఈవేళ చాలామంది క్రైస్తవులు మొదట భక్తిని, మొదట విశ్వాసాన్ని, మొదట ప్రేమను, మొదట ఐక్యతను, మొదట ఆసక్తిని విడిచిపెట్టిన క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారండి. మళ్ళా వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ వాటన్నిటిని చెయ్యండి అని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే అకయ సంఘముతో చెప్తున్నాడు. ఆ మాసిదోనియా వారు చూచినప్పుడు నేను చెప్పినట్లుగా మీరు సిద్ధపడకపోతే మీరు ఏం పడవలసి వచ్చింది? సిగ్గుపడవలసి వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు రాకడలో ఈరోజు నేను కానీ నువ్వు కానీ ఆయన రాకడలో ఆయన ఎదుర్కోవడానికి, ఏమండి, ఆయనతో పాటు మధ్యాకాశంలోనికి వెళ్ళడానికి క్రైస్తవులముగా సిద్ధపాటు లేకపోతే మనము ఏం చేపడవలసి వచ్చింది? సిగ్గుపడవలసి వచ్చింది. ఏ విషయంలో అక్రమము చేయువారులారా మీరెవరో నా యొద్ద నుండి తొలగిపోండి. రెండవది, నీ సముఖంలో మేము భోజనము చేశాను, నీళ్లు త్రాగాము, వీధులలో సువార్త చెప్పేటప్పుడు మేము విన్నాము అని చెప్పినా మీరెవరో నాకు తెలియదన్నప్పుడు మనము సిగ్గుపడాలి. ఏ విషయాల్లో మనం సిగ్గుపడాలంటే, ఒకటి, మనము విగ్రహ ఆరాధన చేసిన దాన్ని బట్టి మనం సిగ్గుపడాలి. 2, మనం ప్రవర్తించిన ప్రవర్తనను బట్టి సిగ్గుపడాలి. 3, మన దోషములను బట్టి మనం సిగ్గుపడాలి. 4వది, ఎఫెసీ సంఘముతో చెప్పినట్లుగా మన క్రియలు విషయములో సరైన క్రియలుగా మన క్రియలు లేకపోతే మనము సిగ్గుపడాలి. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రాకడ సమీపముగా ఉంది. కాబట్టి ఆయన రాకడను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన రాకడలో సూచనలను గుర్తిస్తూ, ఆయన రాకడలో ఎత్తబడే సంఖ్యలో ఉండడానికి నన్ను సిద్ధపరచమని ప్రభువుకి ప్రార్థన చేసుకుంటూ, అట్టి సిద్ధపాటు కలిగి మనముంటే మనము ఘనులముగా ఎంచబడతాం. ఒకవేళ సిద్ధపడకపోతే సిగ్గును కలిగి మనము బయట ఉండవలసి వచ్చింది. కాబట్టి మనము సిద్ధపడిన వారముగా ఉన్నామా, సిద్ధపడని వారముగా ఉన్నామనేది జాగ్రత్తగా ఆలోచన చేసి సిద్ధపాటు కలిగి ప్రభు రాకడ కొరకు ఆశతో కనిపెట్టి
ఎదురు చూద్దాం. అట్టి సిద్ధపాటును దేవుడి వాక్యము ద్వారా మనందరికీ ఈరోజు అనుగ్రహించినట్లు మనమందరము కూడా దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడి ప్రభు బిడ్డలముగా మనం ఎంచబడదాం. దేవుడి మాటలను దీవించి అట్టి సిద్ధపాటును ఆయన రాకడలో మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.